రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. చిన్న గ్రామాలు, తండాల్లో ఇప్పటికే ఫలితాలు తేలిపోయాయి. గ్రామాల్లో మెజారిటీ స్థానాలకు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఇటు రెబల్స్, ఇండిపెండెంట్ల పెద్ద ఎత్తున ప్రభావం చూపారు. ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగించింది. రెబల్స్, ఇండిపెండెంట్లు గెలిచినన్ని సీట్లు కూడా బీఆర్ఎస్, బీజేపీలు గెలవలేకపోయాయి. డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కౌంటింగ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రిజల్ట్ వస్తుంటే కాంగ్రెస్ పార్టీలో సంబరాలు మొదలయ్యాయని చెప్పొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అత్యంత కీలకమైనదే సర్పంచ్ పదవి. సర్పంచ్గా ఎన్నిక కావాలని చాలా మంది ఆశలు ఉంటాయి. ఎందుకంటే సొంత గ్రామంలో పరిపాలన చేయడానికి కావచ్చు, రాజకీయంగా ఎదగడానికి సర్పంచ్ అనే పదవి చాలా కీలకంగా భావిస్తారు. అందుకే చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. రాజకీయ పార్టీల గుర్తులకు అతీతంగా జరుగుతున్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీల మద్దతుతోటే అభ్యర్థులు విజయం సాధించడానికి ఎక్కువ దోహదపడుతుంది. అందులోనూ ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్ అన్నీ కూడా చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 60% గ్రామాలకు సంబంధించినటువంటి రిజల్ట్ అంతా కూడా వచ్చేసింది. ఆ రిజల్ట్కు సంబంధించి చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థానాలలో కూడా గ్రామ పరిపాలన సాగించబోతున్నారు. సర్పంచీలుగా ఎన్నికయ్యారు. దీంతో చాలా గ్రామాలలో కూడా సందడి నెలకొంది. ఒక్కసారిగా మనం చూడొచ్చు, పోలీసులు కూడా వస్తున్నటువంటి యూత్ను కావచ్చు లేదా సంబరాల నేపథ్యంలో కూడా వాళ్ళను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి కూడా టెన్షన్ వాతావరణంతో గ్రామీణ ప్రాంతాలలో ఉండే ఏమాత్రం అజాగ్రత్త ఉన్నా చాలా పెద్ద గొడవలకు కూడా దారితీసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఓవైపు సంబరాలను అనుమతి లేదు అనేది పోలీసులు చెప్పారు. ఆంక్షలు కూడా విధించారు. అయితే బయట కౌంటింగ్ కేంద్రాల సమీపంలోకే పెద్ద ఎత్తున జనం చేరుతున్నారు. వాళ్ళ మద్దతుదారులు వస్తున్నారు. వాళ్ళంతా కూడా గెలుపుకు సంబంధించినటువంటి సంబరాల్లో పాల్పంచుకుంటున్నారని చెప్పొచ్చు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మనం ఒక్కసారిగా మొత్తం ఫలితాలు చూస్తే 6 జిల్లాల పరిధిలో కూడా మొత్తం ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజల్ట్ కాంగ్రెస్ పార్టీ 220 గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులంతా కూడా గెలిచారు. అదేవిధంగా బీఆర్ఎస్ 99 చోట్ల, బీజేపీ 2 చోట్ల విజయం సాధించింది. దీంతో ఒక్కసారిగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో కావచ్చు వాళ్ళలో సంబరాలు వ్యక్తమవుతున్నాయి. మనం హన్మకొండ జిల్లాకు సంబంధించి చూస్తే 73 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 23 చోట్ల విజయం సాధించింది. బీఆర్ఎస్ 10 చోట్ల, బీజేపీ ఒక్క చోట ఒక గ్రామ పంచాయతీని కైవసం చేసుకుంది. ఇండిపెండెంట్లు 4 ఈ జిల్లాలో గెలిచారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా 85 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 36 చోట్ల విజయం సాధించింది. అదేవిధంగా బీఆర్ఎస్ 17 చోట్ల, బీజేపీ ఇక్కడ కూడా ఒక్క స్థానంలో గెలిచింది. ఇక జనగామ జిల్లాలకు సంబంధించి కూడా 79 సర్పంచ్ స్థానాలకు ఇక్కడ కూడా ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు పోటాపోటీగా ఇక్కడ కనిపిస్తుంది. కొంత కాంగ్రెస్ పార్టీ 15 చోట్ల గెలిస్తే బీఆర్ఎస్ కూడా 15 చోట్ల గెలిచింది. మిగతా రిజల్ట్స్ కూడా రావాల్సి ఉంది. ఇండిపెండెంట్లు 5 గెలిచారు. మహబూబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 74 చోట్ల మద్దతుదారులు విజయం సాధించారు గ్రామ సర్పంచులుగా. అదేవిధంగా ఇక్కడ బీజేపీ మాత్రం ఖాతా తెరవలేకపోయింది. బీఆర్ఎస్ 21 చోట్ల గెలుపు సంబంధించినటువంటి విజయం సాధించింది. అదేవిధంగా ములుగు జిల్లాకు సంబంధించి కూడా చూస్తే ఇక్కడ వన్ సైడ్ గానే కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పొచ్చు. 52 స్థానాలకు ఎన్నికలు జరిగితే ప్రస్తుతం రెండవ ఫేజ్ లో 23 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ 5 చోట్ల గెలిచింది. బీజేపీకి ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. ఇండిపెండెంట్స్ 3 గెలిచారు. వరంగల్ జిల్లా వ్యాప్తంలో చూస్తే 117 స్థానాలకు సంబంధించి 49 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ 27 చోట్ల గెలిచింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంబరాలు కావచ్చు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే రిజల్ట్ వచ్చే కొద్ది కూడా గ్రామాలలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం ఉంది. గెలిచినటువంటి వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచులు కావచ్చు, వాళ్ళంతా కూడా వాళ్ళు ఒక్కసారిగా సంబరాలు నిర్వహించుకుంటున్నారు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మెజారిటీ స్థానాలలో ఆ పార్టీ సంబంధించినటువంటి మద్దతుదారులు విజయం సాధించారు. దీంతో ఒక్కసారిగా ఆ పార్టీకి సంబంధించినటువంటి దగ్గర అయితే సంబరాలు నిర్వహించుకుంటున్నారు. చూడొచ్చు, కౌంటింగ్ సెంటర్ల దగ్గర కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఇదే విధమైనటువంటి సంబరాలు నిర్వహించుకుంటున్నారు. వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు కావచ్చు వాళ్ళంతా కూడా వస్తున్నారు. ఒక్కసారిగా విజయం సాధించడంతో దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే పోలీసులు మాత్రం అఫీషియల్ గా అనుమతి లేదు. ప్రస్తుతం ఎవరు కూడా బయటికి రావద్దు, కౌంటింగ్ కేంద్రాల దగ్గర సమీపంలో కూడా రావద్దంటూ కూడా ఆంక్షలు తోటి కౌంటింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలోనే వీళ్ళందరినీ కూడా నిలిపివేశారు. పోలీసులు అయితే భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో
జరిగే ఎన్నికలలో ఏ చిన్న ఇష్యూ జరిగినా కానీ చాలా పెద్ద ఇన్సిడెంట్లకు కారణమవుతుంటుంది. కాబట్టి ఎక్కడ అలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ముందస్తుగా భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వస్తున్నటువంటి రిజల్ట్ చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ 6 జిల్లాల పరిధిలో ఇప్పటి వరకు 60%కు సంబంధించినటువంటి గ్రామాల కౌంటింగ్ మొత్తం కూడా పూర్తయింది. మరొక 40%కు సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించిన కౌంటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం వస్తున్నటువంటి రిజల్ట్ అయితే కాంగ్రెస్ పార్టీకి చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆ పార్టీలో సంబరాలకు కారణమవుతుందని చెప్పొచ్చు. మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటూ ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులే విజయం సాధిస్తున్నారు. ఒకటి జనరల్ గా చూస్తే మనం గ్రామ పంచాయతీ ఎన్నికలలో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని అదేవిధంగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయగలుగుతారా లేదా ఇలాంటి చాలా అంశాలను వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటారు. వాళ్ళంతా కూడా ఆ అంశాలతో పాటు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి మద్దతుదారులకు కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి కావచ్చు లేదా వాళ్ళు ఏమి అభివృద్ధి చేస్తామని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో ఇప్పుడు పార్టీలకు అతీతంగా జరిగినప్పటికీ కూడా పార్టీల ప్రమేయం మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది చాలా స్పష్టంగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా మనకు కనిపిస్తుంది. అందుకనే మన ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ అంతా కూడా ఆ విధమైనటువంటి దాన్ని స్పష్టం చేస్తుందని చెప్పచ్చు. ప్రస్తుతం వస్తున్నటువంటి రిజల్ట్స్కు సంబంధించి కూడా దాదాపు మరొక 2-3 గంటల్లో మిగతా సర్పంచులకు సంబంధించినటువంటి ఈ కౌంటింగ్ మొత్తం కూడా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలు పూర్తయినటువంటి గ్రామాలలో కూడా ఉప సర్పంచ్కి సంబంధించినటువంటి దాన్ని కూడా ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా పూర్తవుతుంది. కొన్ని గ్రామాలలో ఇప్పటికీ ఉప సర్పంచ్కి సంబంధించినటువంటి ఎన్నిక కూడా పూర్తి చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సెంటర్ల నుంచి కూడా మళ్ళీ ఎక్కడైతే ఎంపీడీఓ ఆఫీసులు ఉన్నాయో అక్కడికి ఆ బ్యాలెట్ బాక్సులు అన్ని కూడా భారీ భద్రత మధ్య తీసుకొస్తున్నారు. మొత్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 2వ విడతకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీల ఎన్నికలు జరిగినటువంటి 556 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి దగ్గర ఒక సందడి నెలకొందని చెప్పొచ్చు. కౌంటింగ్లో వచ్చేది కావచ్చు, ఫలితాలు వస్తున్న కొద్ది కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ఓడిపోయిన వాళ్ళేమో నిరాశగా వెళ్తున్నారు. మొత్తంగా కౌంటింగ్ సంబంధించి మాత్రం భారీ భద్రత మధ్య ఈ కౌంటింగ్ అంతా కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు. సూర్య.